మూవీ నేమ్ వచ్చేసి కుబేరా. 3 అవర్స్ 1 మినిట్ రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే చాలా నచ్చింది. బట్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మూవీ జోనర్కి వస్తే ఇది ఒక రన్ ఫర్ ఏ లైఫ్. చెప్పాలంటే ఇలాంటి మూవీస్ వాళ్ళ లైఫ్ని కాపాడుకోవడానికి పరిగెడుతుండడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోట్ లైఫ్, ఫాల్ లాంటి మూవీస్ అన్నమాట. ఇంకా స్టోరీ లైన్కి వస్తే సాగర్ మంత్ర ఆయిల్ రిజర్వ్స్ అనే కాంట్రాక్ట్ని విలన్ కావాలనుకుంటాడు. దీనికోసం పొలిటీషియన్స్ అందరికీ పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్కామ్లోకి సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అయిన నాగార్జున ఎలా వచ్చాడు, ధనుష్ బిచ్చగాడిలా ఎలా మారాడు, ఇంకా ఒక చదువు కూడా రాని బిచ్చగాడి అకౌంట్లోకి 10,000 కోట్లు వస్తే ఏం జరిగింది అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ఇన్డెప్త్ రివ్యూకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుండి ఈ టైప్ ఆఫ్ మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, హ్యాపీ డేస్ లాంటి మూవీస్ తీసే ఆయన ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకోవడం సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంకా మూవీ విషయానికి వస్తే అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు. బట్ కొంచెం రన్ టైం ఎక్కువ అనిపించింది. బట్ మంచి స్క్రీన్ ప్లేతో ల్యాగ్ లేకుండా చేశారు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్కి వస్తే చాలా బాగుంది. ధనుష్ బిచ్చగాడి సీన్స్, నాగార్జున ఎమోషనల్ సీన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్తో ఫస్ట్ హాఫ్ బాగా ఎండ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే రష్మికాంత్ ధనుష్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో మంచి హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. బట్ కొంచెం లెందీ అనిపించింది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషనల్ కనెక్ట్. ధనుష్ అండ్ నాగార్జున అండ్ బిచ్చగాల ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ధనుష్ యాక్టింగ్. నిజంగా చించేశాడు. తనలో ఉన్న యాక్టింగ్ లెవెల్స్ని పీక్కి తీసుకెళ్లాడు. ఎమోషనల్, కామెడీ అండ్ మెయిన్లీ అమాయకంగా యాక్ట్ చేసే సీన్స్ నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ నాగార్జున మంచి రోల్ వచ్చింది మూవీలో. నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ కొన్ని హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. ఒక బాబు బిచ్చం వేయడం, అది ఎందుకనేది మీరు మూవీలోనే చూడండి. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. మూవీ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఉంది. నిజంగా థియేటర్లో క్లాప్స్ పడతాయి. ఆ సాంగ్ ప్రపంచంలో మనీకి ఉన్న వాల్యూని చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్. యాక్షన్ సీన్స్ ఆల్సో డీసెంట్. రష్మిక ఆ క్యారెక్టర్కి ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా నెగిటివ్కి వస్తే కొంచెం లెంత్ అండ్ క్లైమాక్స్ కొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది అనిపించింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఓవరాల్ మూవీకి వస్తే ఒక మంచి ఎమోషనల్ డెప్త్, వాల్యూ ఫర్ లైఫ్, వాల్యూ ఫర్ మనీ అనే కాన్సెప్ట్తో చూడాలనుకుంటే ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.